బంధువులందరికీ కూడా మీ యొక్క ఓం భారత్ శక్తిపీఠం మీ భారత నిర్మాణ ప్రేరణ శిశువులు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఏదైతే తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ రాజమండ్రి సమీపాన్ని ఉన్నటువంటి మన యొక్క ఎస్పీ గారి ఆఫీస్కి మేము ఎందుకు వచ్చామంటే గోమిత్ర ఫౌండేషన్ సంస్థ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాలుగా గోవుల్ని రక్షిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఏదైతే మన యొక్క ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి ఏ అయితే అక్రమ గో రవాణా ఉందో అది రాజమండ్రి మీదగానే వెళ్తుంది. కాబట్టి రాజమండ్రి మీద నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తే ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నాయి. ఇప్పటికే ఏవైతే మనకి మన జాతీయ గోవు ఉంటుందో ఈ యొక్క జెర్సీ ఆవు కాకుండా ఈ యొక్క ఆవు యొక్క సంతతి తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆవుల్ని కానీ కాపాడుకోకపోతే ఇప్పటికే క్యాన్సర్ అనేది పెరిగిపోయింది. ఈ పెరిగిపోవడం వల్ల ఆవేగం లేకపోతే పాకిస్తాన్లో ఎలాగైతే లీటర్ 120 రూపాయలు కొంటున్నామో అదే పరిస్థితి భారతదేశానికి వస్తుందంటే ఇందులో సందేహం లేదు. కాబట్టి గోవులు రక్షించుకోవడం మా యొక్క లక్ష్యం. కాబట్టి మా యొక్క గోమిత్ర ఫౌండేషన్ మరియు ఓం భారత్ శక్తిపీఠం రెండు సంయుక్త ఆధ్వర్యంలో మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి మీడియా వారు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. అలాంటప్పుడు కేసులు పెట్టడం ఎందుకు? అసలు ఇక్కడ రాజకీయ నాయకులు వైఫల్యం ఉందా, లేకపోతే పోలీస్ శాఖ వైఫల్యం ఉందా, లేకపోతే అసలు ఏంటి? ఎవరు ఇందులో అసలు పెద్ద చలాయిస్తున్నారు, ఎవరు అసలు పెద్ద దొంగ అనేది తేల్చాలని చెప్పి మేము ఎస్పీ గారిని అడగడానికి వచ్చాం. కాబట్టి ఇంత చక్కగా మీ అందరూ మాకు సహకరించినటువంటి మీడియా శాఖకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గో మాతా కీ, గో మాతా కీ, గో మాతా కీ చెప్పానండి. స్టార్టింగ్ లో చెప్పాను.